వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కాంగ్రెస్లో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో చర్చించిన అంశాలను బట్టి చూస్తే ఆమె రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ మీటింగ్లో రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీలో మంచి గుడ్ విల్ ఉందని వివరించారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిళ తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు తెలిపారని, ఆమె పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తామని అన్నారు. కర్ణాటకలో గెలుపు ప్రభావం తెలంగాణ విజయానికి దోహదం చేసిందని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల గెలుపు ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం.